ఏదో ఒకటంటే ఏం చేస్తావు? నీ మనసులో ఏమైనా ఉంటే చెప్పు. ఇప్పటికిప్పుడంటే నేనేం చెప్పలేను నాన్న. నాకు కొంచెం టైం కావాలి. అప్పటి వరకు దయచేసి మీరు అహల్యని ఏమీ అనొద్దు. తనకే పాపం తెలీదు. ఎంత టైం కావాలరా నీకు? ఎన్ని రోజులకి శ్రావ్యని తన అత్తింటికి పంపిస్తావు? వారమా, నెల, లేక సంవత్సరమా? ఎప్పుడురా చెప్పు. నాకు తెలియదు నాన్నమ్మా, కానీ నేను చేస్తానన్నది ఖచ్చితంగా చేసి తీరుతాను. దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి. వా ఏంటి బేబీ నువ్వు చెప్పేది? వాడు మళ్ళీ దాన్ని ఇంటికి తీసుకొచ్చాడా? అవును మమ్మీ, నేను భయపడిందంతా జరిగింది. అహల్య మళ్ళీ తిరిగి వచ్చింది. అంటే గౌతమ్కి చెల్లెల కంటే అహల్యనే ఎక్కువైందన్నమాట. అవునన్నయ్య, దాన్ని వెతుక్కుని మరీ వెనక్కి తీసుకొచ్చాడు. దానికోసం ఇంట్లో అందర్నీ అనరాని మాటలు అన్నాడు. నన్ను కూడా చాలా మాటలు అన్నాడు. డబ్బులిచ్చి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు. వాడి కంటికి మనం డబ్బుకి అమ్ముడు పోయేవాళ్లలా కనిపిస్తున్నావా? అదే మాట గౌతమ్తో చెప్పొచ్చాను మమ్మీ. అహల్య విషయంలో తను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. మనం ఏం చేసినా దాన్ని ఆ ఇంట్లో నుంచి పంపించలేమో అనిపిస్తోంది. వాడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఏం చేసినా సరే నీ మెళ్ళో తాళి కట్టాల్సిందే, కట్టి తీరాల్సిందే అదితి. అప్పుడే వాడి చెల్లి ఇంటికొస్తుంది. శ్రావ్యని ఈ ఇంటికి ఎలా పంపించాలో తనకి తెలుసని గౌతమ్ అన్నాడన్నయ్య. అందుకే భానుమతి అమ్మమ్మ గారి దగ్గర టైం తీసుకున్నాడు. టైం తీసుకుని ఏం చేస్తాడంట? మనం ఒప్పుకోకపోతే శ్రావ్యనింటికి ఎలా పంపిస్తాడు? ఏమో మమ్మీ, గౌతమ్ దగ్గర ఏదో ప్లాన్ ఉన్నట్టుంది. ఈసారి గౌతమ్ ఏం ప్లాన్ చేసినా, అహల్య ఏం చెప్పినా నేను కన్విన్స్ అవ్వను. నీ మెళ్ళో తాళి పడితేనే శ్రావ్య ఇంటికొస్తుంది. రైట్, అంత మొండి పట్టుదల ఎందుకురా? శ్రావ్యని నువ్విష్టపడి పెళ్లి చేసుకున్నావురా, అంతేగాని గౌతమ్ అదితి మెళ్ళలో తాళి కడితేనే శ్రావ్యతో కాపురం చేస్తాను అన్న కండిషన్తో పెళ్లి చేసుకోలేదు. పెళ్ళయ్యాక కండిషన్ పెట్టాడు కదా. అదే మోసం అంటున్నాను. ఇదంతా పెళ్లికి ముందే ఉండాలి. గౌతమ్ నన్ను ఇష్టపడి అహల్యని పెళ్లి చేసుకోవడం మోసం కాదా డాడీ? గౌతమ్ నిన్ను పెళ్లి చేసుకొని మళ్ళీ అహల్యని పెళ్లి చేసుకుంటే అది మోసం అవుతుంది. అంటే దీని మెళ్ళో తాళి కట్టాల్సిన వాడు ఎవరో అనామకురాలిని పెళ్లి చేసుకునొస్తే అది మీకు న్యాయంగా ఉందా? ఆ పెళ్లి ఏ కారణంతో జరిగిందో మనకి తెలీదు. పైగా అదితిని గౌతమ్ ఇష్టపడట్లేదు, ప్రేమించట్లేదు అని గౌతమ్ చాలా క్లియర్గా చెప్పాడు. అలాంటప్పుడు మనం ఇంకా గౌతమ్ వెంట పడడం, అదితి ఆ ఇంటికి వెళ్ళడం, గౌతమే ఈ ఇంటి అల్లుడు కావాలని మనం తాపత్రయపడ్డాం. ఇదంతా చాలా చీప్గా, అసహ్యంగా కూడా ఉంది. ఏంటండి చీపు? ఏంటి అసహ్యం? నువ్వు ఏం చేసి నీ చెల్లిని అత్తారింటికి పంపిస్తావో నీకంటూ ఓ క్లారిటీ ఉంటే చెప్పు. ఏదో ఒకటంటే ఏం చేస్తావు? నీ మనసులో ఏమైనా ఉంటే చెప్పు. ఇప్పటికిప్పుడంటే నేనేం చెప్పలేను నాన్న. నాకు కొంచెం టైం కావాలి. అహల్య గారు, నేనొచ్చి వడ్డించేదాన్ని కదండి, మీరెందుకు? ఇది నాకు కాదు, మీకు. ఏంటి భోజనం చేయమంటే వద్దన్నారంట? ఆకలిగా లేదండి. ఆకలిగా లేదా, లేక తినబుద్ధి కావడం లేదా?
చూడండి, ఇప్పుడు మనకి కష్టాలు వచ్చాయని భోజనం తినకుండా ఉంటే కష్టాలు తీరిపోవు. కష్టాలు ఏమీ లేవు కదా అని భోజనం చేస్తే కొత్త కష్టాలు ఏమీ రావు. దేనివి దానికే ఉంటాయి. అది కాదండి, శ్రావ్య పరిస్థితి. అసలు శ్రావ్య పెళ్ళి నందుతో జరుగుతుందని అనుకున్నావా? కానీ జరిగింది కదా. అలాగే శ్రావ్య కూడా కాపురానికి వెళ్తుంది. కాకపోతే దానికి కొంచెం టైం పడుతుంది. దానికి ఏదో ఒకటి చేద్దాం. అలా అని చెప్పి మీరు తినకుండా ఉంటే ఎలా చెప్పండి? అసలే మీరు ఒట్టి మనిషి కూడా కాదు. తినండి. తినమన్నానా? చెప్పాను కదా శ్రావ్యని కాపురానికి పంపిస్తానని. తినండి. ఆగండి. ఏంటి ఇలానే తింటారా? హ్యాండ్ వాష్ చేసుకోరా? సారీ అండి. ఏం పర్లేదు, నేను తినిపిస్తాను. మీరు తినిపిస్తాను. వెయిట్.